సో కృష్ణుడు ఓపెన్ గా ఏం చెప్తున్నాడంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం. అంటే ధర్మం ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో అప్పుడు నేను వస్తాను అని చెప్తున్నాను. ఇంకా 4th చాప్టర్ క్లియర్ గా జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః, అంటే నా జన్మ నిజంగా తెలుసుకున్నవాడు ముక్తుడైపోతాడు అంటాడు. అంటే నా జన్మ అర్జునుడు కూడా ఓపెన్ ఏమంటున్నాడు, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్ విజానీయాం తుమాదౌ ప్రోక్తవానితి అని. అంటే కృష్ణుడు ఏమంటాడు అంటే, ఈ సృష్టి మొదట్లో నేను వివస్వానికి నేను జ్ఞానం ఇచ్చా అంటాడు, ఆత్మజ్ఞానం. అయితే అర్జునుడు అడుగుతాడు, సృష్టి మొదట్లో నువ్వెక్కడ ఉండే, నువ్వు మొన్ననే పుట్టినావు, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత, నువ్వు మొన్న పుట్టినావు, అపరం వివస్వాన్ అంటే ముందు సృష్టి మొదట్లో పుట్టాడు, నువ్వు ఆయనకు నేర్పించావంటే నేను ఎట్లా నమ్మాలి అంటాడు అర్జునుడు. సో అర్జునుడిని కృష్ణుడు షడప్, నువ్వు అర్నేషన్లు ఉంటావా లేకపోతే ఎలా ఉంటాలా అనలే. కృష్ణుడు ఆన్సర్ ఇచ్చాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద తప. నేను ఎన్నో జన్మలు తీసుకున్నా, నాకు అన్ని తెలుసు, నీకు తెలియదు. ఎందుకంటే మాయ అనేది నా చేతిలో ఉంది, నేను ఎలా కనిపించాలో అలా కనిపిస్తాను. నేను ఈ మొత్తం అన్ని లోకాల రూపంలో కనిపిస్తున్నా, అందులో ఒక ఆకారం రూపంలో కూడా కనిపించేది. అన్ని ఆకారంలో నేనే అని అంటున్నాను.